ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ ఎంకల్ ఛానల్. ఈ వీడియోలో మనం మీ శాలరీ స్లిప్ని లేదా పే స్లిప్ని మీరే ఎక్సెల్లో ఎలా తయారు చేసుకోవచ్చు విత్ ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్స్తో అన్న విషయం గురించి తెలుసుకుందాం. దీనికోసం మీరు ఎంఎస్ ఎక్సెల్లో ఎక్సెల్ షీట్ని ఒకటి కొత్తదాన్ని ఓపెన్ చేయండి. ఎక్సెల్ షీట్ని ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ రోలో మీ కంపెనీ నేమ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ ఏదో కంపెనీ నేమ్ని తీసుకుందాం. నేను ఇక్కడ వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ కంపెనీ అడ్రస్ని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ పే స్లిప్ని ఏ మంత్కి అయితే మనం తయారు చేస్తున్నామో ఆ మంత్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. పే స్లిప్ ఫర్ ద మంత్ ఆఫ్ అని చెప్పి ప్రజెంట్ మనం జూలైలో ఉన్నాం కాబట్టి జూలై 2021 ఇక్కడ ఎంటర్ చేసాం. ఈ శాలరీ స్లిప్ని మనం తర్వాత ఫార్మేట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా టైప్ చేసుకుని నెక్స్ట్ మనం ఈ కాలమ్స్ని ఈ సెల్స్ని కూడా మనం ఫార్మేట్ చేసుకుందాం. కంపెనీ డీటెయిల్స్ని కూడా మనం ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఫస్ట్ ఏంటి ఎంప్లాయీ నేమ్, నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీ ఐడి, నెక్స్ట్ డిజిగ్నేషన్ అంటే మన కంపెనీలో ఏ జాబ్ రోల్లో పనిచేస్తున్నామో ఆ డిజిగ్నేషన్, నెక్స్ట్ డిపార్ట్మెంట్ అంటే మనం ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నామో ఆ డిపార్ట్మెంట్. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే మీ డేట్ ఆఫ్ జాయినింగ్, అలాగే పేడ్ డేస్ అంటే ఆ మంత్లో మీకు ఎన్ని రోజులు అయితే శాలరీ ఇస్తున్నారో ఆ డేస్. ఏమైనా ఎల్ఓపీస్ ఉన్నాయనుకోండి అప్పుడు పెయిడ్ డేస్ తగ్గుతాయి కదా, సో మనం ఇక్కడ పెయిడ్ డేస్ని కూడా మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ నేమ్ అంటే మీ శాలరీ ఏ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుందో ఆ బ్యాంక్ నేమ్, అలాగే అకౌంట్ నెంబర్, ఆ బ్యాంక్ యొక్క అకౌంట్ నెంబర్. ఇంకా మీరు మీ యూఏఎన్ నెంబర్ని, పిఎఫ్ నెంబర్ని, ఈఎస్ఐ నెంబర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే సరిపోతుంది పే స్లిప్లో. ఇప్పుడు ఏంటంటే మనం ఈ కాలమ్స్ ఉన్నాయి కదా, వీటి సైజ్ని అయితే వీటి ప్రకారం సెట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మన కంపెనీ నేమ్ ఉంది కదా, ఈ 4 సెల్స్ అనేది తీసుకొని ఇక్కడ మెర్జ్ అండ్ సెంటర్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కంపెనీ అడ్రస్ని కూడా ఇక్కడ మెర్జ్ అండ్ సెంటర్ మీద క్లిక్ చేసి మెర్జ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మంత్ ఉంది కదా, దాన్ని కూడా మెర్జ్ చేయండి. మన కంపెనీ నేమ్ని మనం సైజ్ పెంచుకుందాం. నేను ఇక్కడ 18 తీసుకున్నా. అలాగే బోల్డ్ చేయండి కంపెనీ నేమ్ని. కంపెనీ అడ్రస్ ప్రజెంట్ ఏదైతే డిఫాల్ట్ సైజ్ ఇక్కడ 12 ఉంది కదా, ఆ 12ని ఇక్కడ ఉంచేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పే స్లిప్ ఫర్ ద మంత్ ఉంది కదా, దీని సైజుని మనం 16 లేదా 14 తీసుకుందాం. నేను ఇక్కడ 14 తీసుకుంటున్నా. దీన్ని కూడా బోల్డ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీ నేమ్ అని ఉంది కదా, ఈ కాలమ్ సైజుని కూడా పెంచండి. అలాగే సెకండ్ బి కాలమ్ని కూడా పెంచండి, డి కూడా పెంచండి. ఇక్కడ ఎంప్లాయీ నేమ్ దగ్గర మీ నేమ్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. సపోజ్ ఏదో ఒక నేమ్, నేను ఇక్కడ ఏదో ఒక నేమ్ తీసుకుంటున్నా. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఎంప్లాయీ ఐడి ఉంటుంది కదా, ఆ ఐడిని ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ డిజిగ్నేషన్, మీ కంపెనీలో మీ డిజిగ్నేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మెన్షన్ చేయండి. సపోజ్ మీరు ప్రొడక్షన్ సూపర్వైజర్ అనుకోండి, ఇక్కడ ప్రొడక్షన్ సూపర్వైజర్ అని ఇక్కడ మెన్షన్ చేయండి. సైజ్ సరిపోకపోతే సైజుని పెంచండి, కాలమ్ సైజుని. నెక్స్ట్ ఇక్కడ డిపార్ట్మెంట్ దగ్గర ప్రొడక్షన్, మీరు ఏ డిపార్ట్మెంట్లో అయితే వర్క్ చేస్తున్నారో ఆ డిపార్ట్మెంట్ నేమ్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఇవన్నీ కూడా మీరు అలైన్ చేసుకోండి, రైట్ సైడ్కైనా లెఫ్ట్ సైడ్కైనా వచ్చేటట్లు, అది మీ ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ దగ్గర మీరు కంపెనీలో ఏ రోజు అయితే జాయిన్ అయ్యారో ఆ డేట్ని ఇక్కడ మెన్షన్ చేయండి. సపోజ్ ఇక్కడ 1 జనవరి 2021 అనుకోండి, ఆ డేట్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పేడ్ డేస్, ఆ తర్వాత చూద్దాం మనం. నెక్స్ట్ బ్యాంక్ నేమ్ దగ్గర మీ శాలరీ ఏ బ్యాంక్లో అయితే క్రెడిట్ అవుతుందో ఆ బ్యాంక్ నేమ్. సపోజ్ ఇక్కడ నేను యాక్సిస్ బ్యాంక్ అని తీసుకున్నా. అకౌంట్ నెంబర్ దగ్గర మీ అకౌంట్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయండి. మళ్ళీ ఇవన్నీ కూడా మీరు అలైన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి పెయిడ్ డేస్ తెలియాలంటే ఎలా మనకి అంటే మనకి ఆ మంత్లో ఎన్ని డేస్ ఉన్నాయో మనం ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ దానికి ఏంటంటే మీరు ఇక్కడ ఈ పార్ట్కి రైట్ సైడ్ ఎక్కడైనా కొంచెం స్పేస్ తీసుకొని ఇక్కడ మీరు చూడండి టోటల్ డేస్ ఇన్ ఏ మంత్ అని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎల్ఓపీస్ అంటే మీరు ఎన్ని రోజులైతే ఆబ్సెంట్ అయ్యారో ఆ డేస్ని కూడా మీరు మెన్షన్ చేయాలి. ఇది దేనికంటే ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్స్ కోసం. అండ్ ఇంకో విషయం, నేను ఇక్కడ ఏదైతే పే స్లిప్ని ఎక్సెల్ షీట్లో తయారు చేస్తున్నానో దాన్ని మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే గూగుల్ డ్రైవ్ నుంచి ఈ ఎక్సెల్ షీట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఒకవేళ ఏదైనా అర్థం కాకపోయినా మీరు ఎక్సెల్ షీట్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు నచ్చినట్లుగా మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి టోటల్ డేస్ ఇన్ ఏ మంత్. ఇక్కడ ఏంటంటే ఆ మంత్లో ఎన్ని డేస్ ఉన్నాయో ఎంటర్ చేయండి. సపోజ్ జూలైలో 31 డేస్ కదా, 31. నెక్స్ట్ ఎల్ఓపీస్, ఒకవేళ మీకు ఏమైనా ఎల్ఓపీస్ ఉన్నాయనుకోండి ఎల్ఓపీస్ని ఎంటర్ చేయండి. ఒకవేళ 2 రోజులు మీరు ఆబ్సెంట్ అయ్యారనుకోండి ఇక్కడ 2 మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనకి పెయిడ్ డేస్ కావాలి కాబట్టి టోటల్ డేస్ నుంచి ఎల్ఓపీస్ని మనం తీసేయాలి. దానికోసం మీరు టోటల్ డేస్ ఇన్ ఏ మంత్ సెల్ని సెలెక్ట్ చేసుకొని మైనస్, నెక్స్ట్ ఇక్కడ ఎల్ఓపీస్ సెల్ ఉంది కదా, ఈ సెల్ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు అప్పుడు టోటల్ పేడ్ డేస్ వస్తాయి.
సపోజ్ మీకు ఎల్ఓపిస్ లేవనుకోండి, ఇక్కడ 0 మెన్షన్ చేయండి. మీరైతే ఈ 2 డీటెయిల్స్ అయితే మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ షీట్లో. అలాగే మనం శాలరీ కూడా ఎంటర్ చేయాలి, అది కూడా చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకి పెయిడ్ డేస్ ఉంది కదా, ఈ పెయిడ్ డేస్ని మనం ఇక్కడికి వచ్చేటట్లు చూసుకోవాలి. దానికోసం మీరు ఇక్కడ = ఎంటర్ చేసి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మీరు ఈ ఎల్ఓపిస్ని ఎంటర్ చేసిన, లేకపోతే నెక్స్ట్ మంత్ మనకి టోటల్ వర్కింగ్ డేస్ మీరు మార్చిన, ఆటోమేటిక్గా ఇక్కడ పెయిడ్ డేస్ అనేవి మారిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ మన శాలరీ ఎంతో కూడా మనం ఎంటర్ చేస్తే దాన్ని బట్టి మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా శాలరీ బ్రేకప్ ఉంటుంది కదా, అది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది ఈ షీట్. దానికోసం మనం ఇక్కడ గ్రాస్ శాలరీ అని ఎంటర్ చేసి మీ శాలరీ ఎంతైతే ఉంటుందో మంత్లీ శాలరీ, ఆ శాలరీని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యాక్చువల్ గ్రాస్ శాలరీ సపోజ్ 25,000 అనుకోండి, ఇక్కడ నేను 25,000ని ఎంటర్ చేశాను. మీరు ఈ 3 డీటెయిల్స్ని మాత్రమే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతాయి. అలాగనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గ్రాస్ శాలరీని ఎంటర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మన శాలరీ బ్రేకప్, శాలరీలో ఏముంటాయి, ఎర్నింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ డిడక్షన్స్ ఉంటాయి, అంటే పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్సు, శాలరీ అడ్వాన్స్ ఇలాంటివన్నీ అన్నమాట. ఇక్కడ ఎర్నింగ్స్ అన్న దగ్గర ఈ 2 సెల్స్ని మీరు మెచ్ చేసుకోండి. నెక్స్ట్ డిడక్షన్స్ దగ్గర కూడా ఈ 2 సెల్స్ని మెచ్ చేసుకోండి. ఈ ఎర్నింగ్స్ని బోల్డ్ చేయండి, డిడక్షన్స్ని కూడా బోల్డ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎర్నింగ్స్ దగ్గర ఫస్ట్ ఏంటి, మనకు బేసిక్ వేజ్ ఉంటుంది మన శాలరీలో. మీరు ఏ పే స్లిప్ తీసుకున్నా సరే ఈ డీటెయిల్స్ కామన్గా ఉంటాయి. నెక్స్ట్ బేసిక్ వేజ్ తర్వాత హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి, హెచ్ఆర్ఏ అని కూడా అంటుంటాం వీటిని. నెక్స్ట్ కన్వీనియన్స్ అలవెన్సెస్, దీన్ని మనం ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అని కూడా అంటాం. నెక్స్ట్ మెడికల్ అలవెన్సెస్. నెక్స్ట్ ఇంకా బ్యాలెన్స్గా ఉండే అలవెన్సెస్ ఉంటాయి కదా, వాటిని మనం అదర్ అలవెన్సెస్ అంటాం. వీటిని స్పెషల్ అలవెన్సెస్ అని కూడా కొంతమంది అంటుంటారు. అంటే ఇవన్నీ పోగా మిగిలిన ఉన్న శాలరీలో మిగిలిన పార్ట్ని మనం అదర్ అలవెన్సెస్లో మనం తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ డిడక్షన్స్ దగ్గర మనకి ఏముంటాయి, ఈపీఎఫ్ ఉంటుంది, ఈఎస్ఐ ఉంటుంది. ఒకవేళ మీరు ఈఎస్ఐకి ఎలిజిబుల్ కాకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్ చేస్తుంటారు కొన్ని కంపెనీలో, అది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ అని. ఒకవేళ ఈ సెల్ సైజు సరిపోకపోతే దాన్ని మీరు పెంచుకోండి. ఇక్కడ ఈ కాలం మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇంకా ఏముంటుంది, మనకి ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుంది. నెక్స్ట్ శాలరీ అడ్వాన్స్ కూడా ఉంటుంది. ఇంకా మీకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా డిటెక్ట్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడ టీడీఎస్ అని కూడా మెన్షన్ చేయండి. బట్ నేను ఇక్కడైతే ఇన్కమ్ ట్యాక్స్ని అయితే ఇక్కడ తీసుకోవట్లేదు, ఎందుకంటే అది మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది శాలరీ స్లిప్ని తయారు చేసేటప్పుడు. జస్ట్ ఈ డీటెయిల్స్ అయితే మీకు సరిపోతాయి మీ పే స్లిప్లో. ఇప్పుడు ఏంటంటే మనం ఈ డీటెయిల్స్ అన్నింటినీ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసేటట్లు ఎక్సెల్ షీట్ని అయితే తయారు చేసుకోవాలి. జస్ట్ మనం మన గ్రాస్ శాలరీని ఎంటర్ చేయాలి, అలాగే ఆ మంత్లో ఎన్ని డేస్ ఉన్నాయి అవి, ఆప్షన్లో ఎన్ని ఎల్ఓపీస్ ఉన్నాయో ఆ డేస్ని ఎంటర్ చేస్తే మిగిలిన ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయ్యేలా ఇప్పుడు మనం ఈ షీట్ని అయితే తయారు చేసుకోవాలి. ఫస్ట్ బేసిక్ వేజ్. బేసిక్ వేజ్ ఎంత ఉంటుంది, జనరల్గా 40 to 50%. గ్రాస్ వేజ్లో 40 to 50% మనం బేసిక్ వేజ్గా తీసుకుంటాం. నేను ఇక్కడ 45%ని తీసుకుంటున్నా. మ్యాక్సిమం కంపెనీస్ 45%నే ఎక్కువగా బేసిక్ వేజ్గా తీసుకుంటే, ఒకవేళ మీ కంపెనీ ఎక్కువ తీసుకున్నట్లయితే, ఒకవేళ మీ కంపెనీలో ఎక్కువ పర్సంటేజ్ని తీసుకున్నట్లయితే మీరు ఇక్కడ పర్సంటేజ్ని మార్చుకోండి. నేను ఇక్కడైతే 45% గ్రాస్ వేజ్ మీద బేసిక్ వేజ్గా తీసుకుంటున్నాను. దానికోసం = ప్రెస్ చేయండి. అయితే ఇక్కడ మనం ఈ గ్రాస్ శాలరీ మీద మనం తీసుకోకూడదు, ఎందుకంటే ఒకవేళ ఎల్ఓపీస్ ఉన్నాయి అనుకోండి, మనకి ఏవైనా గ్రాస్ శాలరీ తగ్గుతుంది కదా. సో అలాంటప్పుడు మనం ఫస్ట్ పెర్ డే శాలరీని క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మనకు మంత్కి గ్రాస్ శాలరీ 25,000 అయితే పెర్ డే ఎంత అవుతుంది, ఆ మంత్లో 31 డేస్ ఉన్నాయి కదా. ఈ 25,000ని బై 31 వేస్తే పర్ డే శాలరీ మనకు వస్తుంది. దాన్ని మనం యాక్చువల్ వర్కింగ్ డేస్, పెయిడ్ డేస్ ఉన్నాయి కదా, దాంతో మల్టిప్లై చేస్తే మనకి ఎగ్జాక్ట్గా ఆ మంత్ యొక్క గ్రాస్ శాలరీ వస్తుందన్నమాట. దీనికోసం మీరు ఏంటంటే = ఎంటర్ చేసి ఇక్కడ బేసిక్ వేజ్ పక్కన ఉన్న సెల్లో బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, చేసి ఈ గ్రాస్ శాలరీ ఉన్న సెల్ని సెలెక్ట్ చేసుకోండి. బై ఇక్కడ ఆ మంత్లో ఎన్ని డేస్ ఉన్నాయి దాంతో కదా డివైడ్ చేయాలి, కాబట్టి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి, చేసి బ్రాకెట్ క్లోజ్ చేయండి. చేసి ఇప్పుడు ఏంటి, మనకి ఈ గ్రాస్ శాలరీని ఆ మంత్లో ఉన్న డేస్తో డివైడ్ చేస్తే మనకి ఒక్క రోజుకి ఎంత శాలరీ వస్తుందో అది ఇక్కడ మనకు వస్తుంది. ఇప్పుడు ఇంటూ చేసి పెయిడ్ డేస్, అంటే మనకు ఆ మంత్లో ఎన్ని రోజులకి శాలరీ యాక్చువల్గా రావాలో ఆ పెయిడ్ డేస్ ఉన్న సెల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటూ బేసిక్ వేజ్ ఎంత పర్సెంటేజ్ని మనం తీసుకుంటున్నాం, ఇక్కడ 45 కదా, 45%ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేయండి. చేస్తే మనకి ఇక్కడ చూడండి 25,000 మీద మనకి
10,524 రూపాయలు అయితే బేసిక్ వేజ్ కింద అయితే మనకి వెళ్తుంది. ఇక్కడ ఈ డెసిమల్స్ మనకు ఉన్నాయి కదా, ఇవన్నీ తగ్గించుకోవాలనుకుంటే ఈ సెల్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ యారో సింబల్ కనిపిస్తుంది కదా మనకి డెసిమల్కి సంబంధించి జనరల్ కింద, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఆ డెసిమల్స్ అన్నీ పోతాయి. నెక్స్ట్ కూడా మనకి ఇంకా డెసిమల్స్ అక్కర్లేదు కాబట్టి మొత్తం ఈ సెల్స్ అన్నిటిని మనం సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి హౌస్ రెంట్ అలవెన్సెస్. ఈ హెచ్ఆర్ఏ ఎంత ఉంటుంది అంటే మన బేసిక్ వేజ్ మీద 40%. మీరు ఒకవేళ నాన్ మెట్రో సిటీస్లో ఉన్నట్లయితే, లేదు మీరు మెట్రో సిటీస్లో ఉన్నారనుకోండి, ఇక్కడ మెట్రో సిటీస్ అంటే ఢిల్లీ కానీ, చెన్నై కానీ, కలకత్తా కానీ, ముంబై కానీ, ఇలాంటి సిటీస్లో కానీ మీరు ఉన్నారనుకోండి, అలాంటప్పుడు 50% తీసుకోవాలి బేసిక్ వేజ్ మీద. బట్ ఎక్కువ మంది నాన్ మెట్రో సిటీస్లో ఉన్న వాళ్ళ ప్రకారం నేను ఇక్కడ హౌస్ రెంట్ అలవెన్సెస్ని అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నా, ఎందుకంటే ఎక్కువ మంది నాన్ మెట్రో సిటీస్లోనే వర్క్ చేస్తుంటారు కాబట్టి. దానికోసం ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ చేసి ఇక్కడ మన బేసిక్ వేజ్ని తీసుకొని ఇంటూ 40% కదా నాన్ మెట్రో, 40% ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. అదే మీరు మెట్రో అయితే, మెట్రో సిటీస్లో ఉన్నట్లయితే 50%ని తీసుకోండి. ఇక్కడ ఎలాగో మనం పెయిడ్ డేస్ బట్టి ఈ బేసిక్ వేజ్ని క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఈ హౌస్ రెంట్ అలవెన్సెస్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు జస్ట్ పర్సంటేజ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కన్వీనియన్స్ అలవెన్సెస్. కన్వీనియన్స్ అలవెన్సెస్ అనేవి ఫిక్స్డ్ అనమాట. ఇది 1,600 రూపాయలు ఉంటాయి ఎవరికైనా సరే. అయితే మనకి లాస్ ఆఫ్ పేస్ ఉన్నాయనుకోండి, కన్వీనియన్స్ అలవెన్సెస్ తగ్గుతాయి కదా. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే దానికోసం నేను ఇక్కడ 1,600ని అయితే తీసేస్తున్నా, డిలీట్ చేసి ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ చేసి బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, చేసి 1,600ని ఎంటర్ చేయండి బై టోటల్ డేస్ అంతా ఆ మంత్లో ఆ సెల్ని సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ చేసి బ్రాకెట్స్ క్లోజ్ చేయండి, చేసి ఇంటూ మన పెయిడ్ డేస్, మనకి ఎన్ని పెయిడ్ డేస్ ఉన్నాయి ఆ పెయిడ్ డేస్ ఉన్న సెల్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మనం 1,600ని ఆ మంత్లో ఉన్న డేస్తో డివైడ్ చేస్తే మనకి ఒక్క రోజుకి ఎంత కన్వీనియన్స్ అలవెన్స్ రావాలనేది మనకు తెలుస్తుంది. ఇంటూ పెయిడ్ డేస్తో మల్టిప్లై చేస్తే మనకి యాక్చువల్గా ఆ మంత్కి మనకి ఎంత కన్వీనియన్స్ అలవెన్స్ రావాలనేది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ చూసారా 2 LOPs ఉన్నాయి కాబట్టి మనకు కన్వీనియన్స్ అలవెన్స్ తగ్గింది. లేదు ఇక్కడ మనకి LOPs లేవనుకోండి, ఇది 1,600 కింద మనకి చూపిస్తుంది అనమాట. నేనైతే ఇక్కడ 2 LOPsని అయితే ఉంచుతున్నా. నెక్స్ట్ మెడికల్ అలవెన్సెస్. మెడికల్ అలవెన్సెస్ కూడా ఫిక్స్డ్ అనమాట, ఇది 1,250 రూపాయలు. ఇప్పుడు మనకి పెయిడ్ డేస్ బట్టి కావాలి కాబట్టి దీన్ని ఇక్కడ డిలీట్ చేస్తున్నా, ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్స్ ఓపెన్ 1,250 బై ఆ మంత్లో ఉన్న డేస్ 31 బ్రాకెట్స్ క్లోజ్ ఇంటూ పెయిడ్ డేస్ ఉన్న సెల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ ప్రెస్ చేయండి. చేస్తే మనకి మెడికల్ అలవెన్సెస్ కూడా మనకి LOPs ఉంటే తగ్గుతాయి. మీకు LOPs లేకపోతే ఇది యాజ్ ఇట్ ఈస్గా 1,250 మీకు చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి అదర్ అలవెన్సెస్. ఇంకా బ్యాలెన్స్ మనకి ఏముందో దాన్ని మనం అదర్ అలవెన్సెస్ కింద తీసుకుంటాం. ఇది క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఫస్ట్ మన గ్రాస్ శాలరీని తీసుకోవాలి. గ్రాస్ శాలరీలో నుంచి వెంటనే తీసేస్తే మిగిలిన బ్యాలెన్స్ ఏమవుతుందో మనకి అదర్ అలవెన్సెస్ లేదా స్పెషల్ అలవెన్సెస్ అంటాం. బట్ ఇక్కడ గ్రాస్ శాలరీని కూడా మనం యాజ్ ఇట్ ఈస్గా ఇది తీసుకోకూడదు, LOPs బట్టి తీసుకుందాం. దానికోసం మనం బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ గ్రాస్ శాలరీ ఉన్న సెల్ని సెలెక్ట్ చేసి బై టోటల్ డేస్ ఇన్ ఏ మంత్ ఉన్న ఆ సెల్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు బ్రాకెట్ని క్లోజ్ చేద్దాం, ఇంటూ పెయిడ్ డేస్ ఉన్నాయి కదా, ఈ పెయిడ్ డేస్ని సెలెక్ట్ చేసుకోండి, చేసి ఇప్పుడు ఏంటంటే మనకి ఎన్ని పెయిడ్ డేస్ ఉన్నాయో ఆ పెయిడ్ డేస్ బట్టి మనకి గ్రాస్ శాలరీ ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది. దీంట్లో నుంచి పై అన్నీ తీసేయాలి కాబట్టి మైనస్ సమ్ అని టైప్ చేసి ట్యాబ్ని ప్రెస్ చేయండి, చేస్తే ఆటోమేటిక్గా రిమైనింగ్ ఫార్ములా అంతటిని కూడా తీసుకుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసేయండి. ఇక్కడ మనకి ఏంటంటే నెక్స్ట్ టోటల్ గ్రాస్ శాలరీని మనం ఇక్కడ తీసుకోవాలి. టోటల్ గ్రాస్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ గ్రాస్ శాలరీ అంటే వీటన్నిటిని కలిపితే వచ్చే అమౌంట్ మనకి ఆ ఎంప్లాయీ యొక్క టోటల్ గ్రాస్ శాలరీ ఆ పర్టికులర్ మంత్కి. దీనికోసం ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ చేయండి, సమ్ అని టైప్ చేసి ట్యాబ్ని ప్రెస్ చేయండి, మీ కీబోర్డ్లో ప్రెస్ చేసి వీటన్నిటిని సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేస్తే మనకి ఆ టోటల్ గ్రాస్ శాలరీ వస్తుంది. ఇక్కడ ఇది ఎందుకు తగ్గిందంటే మనకి LOPs ఉన్నాయి కాబట్టి. ఒకవేళ LOPs లేకపోతే మనకి యాక్చువల్గా ఎంత గ్రాస్ అయితే ఉంటుందో అదే ఇక్కడ మనకి చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి EPF. మీరు ఈ ఫార్ములాస్ గురించి ఏం కంగారు పడద్దు, నేను ఈ షీట్ని మీకు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇస్తాను కాబట్టి మీరు ఆ షీట్లో మీరు జస్ట్ మీ గ్రాస్ శాలరీని అలాగే ఈ వర్కింగ్ డేస్ని ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది, అలాగే LOPsని కూడా. నెక్స్ట్ ఈపీఎఫ్ మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తామంటే మన బేసిక్ వేస్ 15,000 లేదా అంతకన్నా తక్కువ ఉంటే ఆ ఎంప్లాయీ ఈపీఎఫ్కి ఎలిజిబుల్ అవుతాడు. ఒకవేళ ఈ బేసిక్ వేజ్ అనేది ఎక్కువ ఉన్నా సరే ఈపీఎఫ్ డిడక్ట్ చేయొచ్చు. అలాంటప్పుడు ఏంటంటే 15,000 మీద మాత్రమే ఈపీఎఫ్ని క్యాలిక్యులేట్ చేస్తారు.
ఈపీఎఫ్ పర్సంటేజ్ ఎంత అంటే 12%. మన బేసిక్ వేజ్ మీద 12%ని ఈపీఎఫ్గా ఎవ్రీ మంత్ మన శాలరీ నుంచి డిడక్ట్ చేస్తారు. సో మనం ఇక్కడ ఏంటంటే ఈ ఫార్ములాలో ఇక్కడ ఈ బేసిక్ వేజ్ కాబట్టి ఈ సెల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ 15,000 కన్నా తక్కువ ఉంటే ఓకే, 15,000 కన్నా ఎక్కువ ఉంటే సపోజ్ ఇక్కడ మనం ఈ గ్రాస్ శాలరీ 50,000 అనుకోండి. మీ గ్రాస్ శాలరీ 50,000 అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి బేసిక్ వేజ్ పెరిగిపోయింది కదా. మన గ్రాస్ శాలరీ పెరిగినప్పుడు మన బేసిక్ వేజ్ కూడా పెరుగుతుంది కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఇక్కడ 15,000 కన్నా ఎక్కువ మీద పీఎఫ్ని క్యాలిక్యులేట్ చేస్తే కంపెనీకి లాస్ అనమాట. సో అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ 15,000 మ్యాక్సిమం లిమిట్ ఉంది కదా దాని మీద క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ ఈపీఎఫ్ క్యాలిక్యులేట్ చేయడానికి అంటే ఈపీఎఫ్ డిడక్షన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈక్వల్ టు ఎంటర్ చేయండి. చేసి ఇఫ్ అని టైప్ చేసి ట్యాబ్ మీద క్లిక్ చేయండి మీ కీబోర్డ్లో. చేసి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. బేసిక్ వేజ్ కదా మనకి ఇంపార్టెంట్, బేసిక్ వేజ్ మీద కదా మనం పీఎఫ్ని క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. చేసి నెక్స్ట్ ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్స్ని టైప్ చేయండి. చేసి 15,000 అని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎందుకంటే పీఎఫ్ మనకి 15,000 లేదా అంతకన్నా తక్కువ ఉన్నప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ 15,000 మళ్ళీ కామా. ఒకవేళ ఈ సెల్లో అమౌంట్ 15,000 కన్నా తక్కువ ఉంటే అప్పుడు ఈ బేసిక్ వేజ్ మీద 12% మనం క్యాలిక్యులేట్ చేయాలి. దీనికోసం మళ్ళీ ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకుని ఇక్కడ 12%ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కామా. ఒకవేళ కానీ ఈ అమౌంట్ కానీ ఎక్కువ ఉన్నట్లయితే 15,000 కన్నా అలాంటప్పుడు ఏంటంటే 15,000 ఇంటూ 12% ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. చేసుకుని బ్రాకెట్ క్లోజ్ చేసేయండి. చేస్తే ఇక్కడ మీరు చూడండి ఇక్కడ 15,000 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేషన్లో ఆటోమేటిక్గా 15,000 మీద 12% తీసుకుంది. అదే ఎంత అంటే 1,800. ఒకవేళ ఇక్కడ మనకి బేసిక్ వేజ్ తక్కువ ఉంది అనుకోండి. సపోజ్ ఇక్కడ నేను మళ్ళీ 25,000 కింద ఇది మారుస్తున్నా. ఇప్పుడు బేసిక్ వేజ్ అంతా 10,000 ఉంది. సో 10,000 మీద 12% క్యాలిక్యులేట్ చేస్తే 1,262 రూపాయలు వచ్చింది. ఇక్కడ డెసిమల్స్ అన్నిటిని నేను తగ్గించేస్తున్నా. దానికోసం మళ్ళీ మీరు ఇక్కడ ఈ యారో సింబల్ ఉంది కదా డెసిమల్స్ దగ్గర, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డెసిమల్స్ అన్నీ కూడా పోతాయి. నెక్స్ట్ ఇదే రకంగా ఈఎస్ఐ మనం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? గ్రాస్ శాలరీ మీద కదా. అది ఈఎస్ఐ ఎలిజిబిలిటీ ఏంటి? మన గ్రాస్ శాలరీ 21,000 లేదా అంతకన్నా తక్కువ ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే మనం ఈక్వల్ టు ఇఫ్ అని టైప్ చేసి ఈ గ్రాస్ శాలరీని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ లెస్ దెన్ సింబల్ ఈక్వల్ టు 21,000 ఎంటర్ చేయండి. ఒకవేళ మన గ్రాస్ శాలరీ 21,000 కన్నా తక్కువ ఉంటే ఆ మంత్ వచ్చిన గ్రాస్ శాలరీ అది ఎక్కడ ఉంది? ఇక్కడ టోటల్ గ్రాస్ శాలరీలో ఉంది కదా. ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకొని ఇంటూ ఈఎస్ఐ ఎంత కట్ చేస్తారు మన శాలరీ నుంచి అంటే 0.75%. ఆ 0.75% ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ కానీ మన గ్రాస్ శాలరీ 21,000 కన్నా ఎక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు మనకి ఈఎస్ఐ ఉండదు. సో 0 ఇక్కడ ఎంటర్ చేస్తున్నారు. చేసి ఈ బ్రాకెట్స్ క్లోజ్ చేసేయండి. చేసేస్తే ఇక్కడ చూసారా మన గ్రాస్ శాలరీ 21,000 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఈఎస్ఐ 0 చూపిస్తుంది. అదే మన గ్రాస్ శాలరీ నేను ఇక్కడ 20,000 కింద తీసుకున్నాను అనుకోండి, ఈఎస్ఐ 140 రూపాయలు అయితే కట్ అవుతుంది మన శాలరీ నుంచి. లేదు మీకు ఈఎస్ఐ లేదు, ఇక్కడ మీరు ఈఎస్ఐకి ఎలిజిబుల్ కాదు అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే మీ కంపెనీలో మీకు ఇన్సూరెన్స్ కలెక్ట్ చేస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ని మీ శాలరీ నుంచి డిడక్ట్ చేస్తారు. ఆ ప్రీమియం మీకు 500 ఉండొచ్చు, 600 ఉండొచ్చు, 1000 రూపాయలు ఉండొచ్చు. అది మీరు మీ కంపెనీలో ఏ స్కీమ్ అయితే ఇస్తున్నారో ఆ స్కీమ్ బట్టి ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు ఆ అమౌంట్ని ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేసేయండి. ఇక్కడ ఉన్న ఈ ఫామ్లోని డిలీట్ చేసి జస్ట్ డిలీట్ ప్రెస్ చేసి ఆ అమౌంట్ని ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్. మీరు ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో ఉన్నారనుకోండి, మీ శాలరీ 20,000 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే 20,000 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే మీకు 200 రూపీస్ డిడక్ట్ చేస్తారు ప్రొఫెషనల్ ట్యాక్స్ కింద. లేదా మీ శాలరీ 15,000 నుంచి 20,000 లోపు ఉందనుకోండి అలాంటప్పుడు ఏంటంటే 150 రూపాయలు డిడక్ట్ చేస్తారనమాట మీ శాలరీ నుంచి. ఈ అమౌంట్ ఏంటంటే మీ యాక్చువల్ గ్రాస్ శాలరీ ఉంటుంది కదా దీన్ని బట్టి డిడక్ట్ చేస్తారు. ఒకవేళ మీ శాలరీ 20,000 కన్నా ఎక్కువ ఉంటే ఇక్కడ 200 ఎంటర్ చేయండి మాన్యువల్గా. లేదు మీ శాలరీ 15,000 నుంచి 20,000 మధ్యలో ఉన్నట్లయితే 150 రూపీస్ని ఎంటర్ చేయండి. మీరు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో వర్క్ చేస్తున్నట్లయితే. మీరు వేరే స్టేట్లో వర్క్ చేస్తున్నట్లయితే మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. బట్ ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ రేట్స్ మాత్రమే మారుతాయి. అది మీరు గూగుల్లో టైప్ చేసినా సరే ఆ పర్టికులర్ స్టేట్ యొక్క ప్రొఫెషనల్ ట్యాక్స్ అని మీకు ఆ రేట్స్ అయితే మీకు తెలుస్తాయి. అది జస్ట్ ఇక్కడ ఏంటంటే మీరు ఎంటర్ చేసుకుంటే ఇక్కడ సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ శాలరీ అడ్వాన్స్. మీరు ఏమైనా శాలరీ అడ్వాన్సెస్ తీసుకుంటే మంత్లీ మీకు ఎంత కొంత డిడక్ట్ అవుతుంది కదా, అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేయండి, లేకపోతే అది ఇక్కడ వదిలేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి టోటల్ డిడక్షన్స్ అంటే మనకి టోటల్ డిడక్షన్స్ ఎంత ఉన్నాయో ఆ డిడక్షన్స్ని కూడా మనం ఇక్కడ మొత్తం కలపాలి. దానికోసం ఈక్వల్ టు సమ్ అని టైప్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయండి. చేసి ఈ సెల్స్ అన్నింటిని కూడా సెలెక్ట్ చేసుకోండి. చేసుకొని బ్రాకెట్స్ క్లోజ్ చేయండి. ఇప్పుడు మనకి టోటల్ గ్రాస్ శాలరీ వచ్చింది, టోటల్ డిడక్షన్స్ వచ్చింది. మనకి ఇప్పుడు ఏంటంటే నెట్ శాలరీ కదా కావాలి.
నెట్ శాలరీ ఏంటి, గ్రాస్లో నుంచి మన టోటల్ డిడక్షన్స్ని తీసేస్తే మిగిలితే నెట్ శాలరీ. దీనికోసం మీరు = టైప్ చేసి ఇక్కడ టోటల్ గ్రాస్ శాలరీ ఉంది కదా, ఆ సెల్ని సెలెక్ట్ చేసుకొని మైనస్ అందులో నుంచి టోటల్ డిడక్షన్స్ని తీసేయాలి. సో ఈ సెల్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. చేస్తే మీకు ఆ మంత్కి రావాల్సిన నెట్ శాలరీ మీకు ఇక్కడ చూపిస్తుంది. దీన్ని మీరు అమౌంట్ ఇన్ వర్డ్స్ అని టైప్ చేసి అదే అమౌంట్ని వర్డ్స్లో కూడా మీరు టైప్ చేసుకోవచ్చు. బట్ ఎక్సెల్లో ఏంటంటే మనకి ఆప్షన్ లేదు. జనరల్గా ఏంటంటే = స్పెల్ నెంబర్ అని టైప్ చేస్తే మనకి రావాలి. దానికోసం మనం ఇంకో కోడ్ని ఎంటర్ చేయాలి ఎక్సెల్ షీట్లో. బట్ అది కూడా ఇక్కడ మీకు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. దాన్ని నేను ఇంకో వీడియోలో మీకు చేసి చూపిస్తాను. జస్ట్ మీరు ఏంటంటే ఇక్కడ మాన్యువల్గా ఈ అమౌంట్ని మీరు వర్డ్స్ రూపంలో ఎంటర్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ ఏంటంటే వీటన్నిటిని కూడా ఇక్కడ మెచ్ చేసేయండి. నెట్ శాలరీ దగ్గర మెచ్ చేసి దీన్ని సెంటర్లో ఉంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ ఇన్ వర్డ్స్ అని ఉంది కదా, దీన్ని ఏంటంటే మీకు ఈ 2 సెల్స్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు నెక్స్ట్ ఇక్కడ ఈ స్పేస్ సరిపోతుంది. ఇక్కడ మీరు మెచ్ చేస్తే అమౌంట్ని ఇక్కడ మీరు వర్డ్స్ రూపంలో మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా అలైన్ చేసుకోండి ఈ నెట్ శాలరీ ప్రకారం. దీన్ని మీకు నచ్చినట్లుగా మీరు ఇక్కడ అలైన్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ రైట్ సైడ్ కొంటే సరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మీ నెట్ శాలరీ వచ్చింది, దీన్ని మీరు బోల్డ్ చేసుకోండి. ఏ కంపెనీ యొక్క పే స్లిప్ పైన మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది. కొన్ని కంపెనీస్లో కొన్ని అలవెన్సెస్ ఉన్నాయి కదా ఇక్కడ ఎండింగ్స్ దగ్గర, ఇవి ఎక్కువ ఉంటాయి. కొన్ని కంపెనీస్లో డిడక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో మ్యాక్సిమం కంపెనీస్ యొక్క పే స్లిప్స్ అన్నీ కూడా ఈ రకంగానే ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటికి కూడా మీరు బార్డర్ పెట్టుకోండి. జస్ట్ ఇవన్నిటిని సెలెక్ట్ చేసుకొని అక్కడ బార్డర్లోకి వెళ్ళి ఆల్ బార్డర్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు బార్డర్ వస్తుంది. మీరు ప్రింట్ తీసుకునేటప్పుడు మీ పే స్లిప్కి ఏంటంటే ఈ బార్డర్ అయితే వస్తుంది. ఈ బార్డర్ ఫార్మేట్ మీరు మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ ఈ బార్డర్స్ ఉంది కదా, ఈ యారో మీద క్లిక్ చేసి ఇక్కడ లైన్ స్టైల్ దగ్గర ఫస్ట్ మీకు ఏదైతే బార్డర్ టైప్ నచ్చుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఈ బార్డర్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి ఆల్ బార్డర్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ బార్డర్ టైప్ అయితే మారుతుంది అనమాట. డిఫాల్ట్గా అయితే అందరికీ ఇదే బార్డర్ అయితే ఉంటుంది. నేనైతే వేరే డాట్స్ ఉన్న బార్డర్ని పెట్టాను. సో మీకైతే ఇది ఎలా మార్చాలో ఇక్కడ చూపిస్తున్నాను. నెక్స్ట్ మనకి ఈ పార్ట్ మాత్రమే ప్రింట్ కావాలి, ఇవన్నీ అక్కర్లేదు కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ వ్యూలోకి వెళ్ళి పేజ్ బ్రేక్ వ్యూ అని ఉంది కదా, ఇక్కడ సెకండ్ ఇది సెలెక్ట్ చేసుకొని ఈ బ్లూ లైన్ ఉంది కదా, దీన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ కరెక్ట్గానే ఉంది. సో ఇక్కడ వరకు అయితే పేజ్ 1 అయితే ప్రింట్ అవుతుంది అనమాట. ఇదైతే ఇందులో కలిసి ప్రింట్ అవుతుంది, ఇది వేరే పేజ్ 2లో ప్రింట్ అవుతుంది. సో మనకి ప్రింట్ తీసేటప్పుడు అయితే ప్రాబ్లం ఉండదు. నేను జూమ్ చేసి చూపిస్తున్నా. ఒకవేళ మీకు ఇది ఇక్కడ దాకా ఉందనుకోండి ఈ బ్లూ మార్క్, ఒకవేళ మీ బ్లూ లైన్ ఇక్కడ దాకా మీకు చూపిస్తుంది అనుకోండి, దాన్ని ఏంటంటే మీరు ఇక్కడికి లాగేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఒక పేజ్ కింద కన్సిడర్ అవుతుంది. ఈ పేజ్ వేరేగా ఇంకో పేజ్ కింద కన్సిడర్ అవుతుంది. మళ్ళీ మీరు నార్మల్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ నార్మలే చూపిస్తుంది అనమాట. జస్ట్ ఏంటంటే మీరు ఈ పే స్లిప్లో నెక్స్ట్ నుంచి నేను ఇక్కడ డౌన్లోడ్ లింక్ ఇస్తాను కాబట్టి మీరు ఇక్కడ మీ గ్రాస్ శాలరీని ఎంటర్ చేయండి. సపోజ్ 30,000 అనుకోండి, మీ గ్రాస్ 30,000 ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ ఆ మంత్లో 30 డేస్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ 30 ఎంటర్ చేయండి. ఎల్ఓపీస్ మీకు ఏం లేవు అనుకోండి, ఇక్కడ 0 ఎంటర్ చేయండి. ఈ 3 ఎంటర్ చేస్తే చాలు, మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోతాయి అనమాట. సో ఇది ఎక్సెల్లో మీ శాలరీ స్లిప్ని మీరు ఎలా తయారు చేసుకోవాలి అన్న దాని గురించి. ఒకవేళ ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్ని వీడియో కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.